డే 15 ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఇవాళైతే నేను కడపకి వెళ్ళిపోతున్నా. ఈ వీక్ అంతా హోమ్ టౌన్‌లో ఉండడం వల్ల ఫుడ్ కొంచెం అటు ఇటు అయినా గానీ, దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా అయితే తీసుకున్నా. ట్రావెలింగ్‌లో ఉన్నాను గదా! డైట్ మెయింటైన్ చేయడం కొంచెం ఛాలెంజింగ్‌గానే అనిపిచ్చింది. మార్నింగ్ అయితే నట్స్ తీసుకున్నా. లంచ్‌లోకొస్తే ఆలు కర్రీ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ ఇట్స్ నాట్ బెస్ట్ ఫర్ వెయిట్ లాస్. నాకు తెలుసు. కానీ నేను పోషక కంట్రోల్ అయితే చేషినా. కేవలం ఒక చపాతీ తిని దాన్ని కర్డ్ అండ్ సలాడ్‌తో అయితే బ్యాలెన్స్ చేషినా. డే అంతా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి వాటర్ తాగుతూనే ఉన్నాను. చియా సీడ్స్ గూడా వాటర్ బాటిల్‌లో అయితే తీసుకొచ్చుకున్నా. 10,000 స్టెప్స్ అయితే ఈరోజు ఫినిష్ చేయలేకపోయినా. నైట్ అయితే జీరా సోంపు వాటర్ అయితే యాజ్ యూజువల్ తీసుకున్నా. అండ్ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలా మంది గర్ల్స్ అండ్ హౌస్ వైఫ్సే ఉన్నారనైతే తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నన్ను ఎక్కువ వుమెనే ఫాలో అవుతున్నారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా హ్యాపీగుంది. నిజానికి హౌస్ వైఫ్స్‌కి ఈ డైట్ ప్లాన్ చాలా ఈజీ కనెక్ట్ అవుతది. ఎందుకంటే, మనం ఎట్లో ఇంట్లో అందరి కోసం వంట చేస్తాం గదా! దాన్ని ఉన్న దాంట్లోనే మనం కంట్రోల్డ్‌గా తింటే సరిపోతది. ఎలాంటి కాస్ట్‌లీ డైట్ కూడా అవసరం లేదు. ఈ నేను తినే ఫుడ్స్ అన్నీ మన ఇంట్లో ఉండేటివే. ఇంట్లో వర్క్స్ వల్ల జిమ్ వెళ్ళాలి అనుకునే టైం గూడా ఉండదు. అందుకే నేను ఈ 10,000 స్టెప్స్ వాకింగ్ అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు నా ప్రాసెస్ నచ్చితే నా ఛానల్ లైక్ బై స్పందనని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 16 ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్. ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి కంటే కూడా మన ఇంట్లో ఉండే మదర్స్ అండ్ సిస్టర్స్ కోసం నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ వుమెనే నా వీడియోస్ చూస్తున్నారు. అందరి ఇంట్లో కామన్‌గా చేసేది ఒకటే. అందరికీ ఫుడ్ వండి పెట్టాక చివర్లో అన్నం మిగిలిపోయింది వేస్ట్ అవ్వకూడదు అని ఆ ఎక్స్‌ట్రా ఫుడ్‌ని హౌస్ వైఫ్స్ అందరూ తినేస్తారు. ఇన్‌ఫాక్ట్ నేను గూడా అలా తినేదాన్ని ఒకప్పుడు. అలా మిగిలిన అన్నం వేస్ట్ అవుతదేమో కానీ అది తింటే మన హెల్త్ మాత్రం ఖచ్చితంగా మన చేతులారా మనం పాడు చేసుకున్నట్టే. మనం హెల్తీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. సో, అలా అన్నం మిగిలిపోతుందనైతే తినకండి. నేను ఈరోజు తింటున్న డైట్ కూడా చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్. ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ అయితే యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నా. ప్రోటీన్ బాడీకి చాలా ఎనర్జీ ఇస్తుంది. లంచ్‌లో 1 చపాతీ విత్ పప్పు అండ్ పచ్చడి అండ్ మోర్ సలాడ్. ఈవినింగ్ అయితే జామకాయ తిన్నా. హోల్ డే హైడ్రేటెడ్‌గా ఉండడానికి చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నా. ఇంకా ఇవన్నీ ఎక్కడెక్కడో దొరకవు. మన కిచెన్‌లోనే ఉండే వాటితోనే హెల్తీగా ఉండొచ్చు. 10,000 స్టెప్స్ వాకింగ్ గూడా ఫినిష్ చేసిన. ఈ వీడియోలో నేను చెప్పిన మాట మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. 2,000 ఫ్యామిలీ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ డే 17. సక్సెస్‌ఫుల్‌గా డే 17కి అయితే రీచ్ అయ్యాను. నిన్న నా 14 డేస్ రికాప్ వీడియోలో అన్నం తింటూ వెయిట్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూసాం కదా! కానీ డైలీ అన్నం తింటే వెయిట్ తగ్గడం కొంచెం కష్టమవుతుంది. అందుకే నేను అన్నంకి బదులుగా ముఖ్యంగా తింటున్న ఫుడ్ ఈ జొన్న గడక అండ్ చపాతీ కూడా తింటున్నా. మార్నింగ్ అయితే నా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తాగిన. యాపిల్ సైడర్ వెనిగర్ తాగిన తర్వాత 30 మినిట్స్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి గ్యాప్ ఉండాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి 2 ఇడ్లీస్ విత్ పుదీనా చట్నీ అండ్ కరివేపాకు పొడి అయితే తీసుకున్నా. రోజంతా ఎనర్జీ కోసం బాటిల్‌లో చియా సీడ్స్ అండ్ లెమన్ వాటర్ ఏసుకొని రెడీ చేసుకున్నా. అదంతా నేను డే అంతా కొంచెం కొంచెమే తాగుతా. అండ్ ముఖ్యంగా 1-4 లీటర్స్ అయితే ఖచ్చితంగా తాగాలి. ఇంకా లంచ్‌లోకి జొన్న గడక అయితే చేసుకున్నా. ఇదెలా వండాలో పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కంప్లీట్ ఫుల్ వీడియో ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మిస్ అవ్వకుండా చూసేయండి. ఈరోజు స్పెషల్ అయితే మునక్కాయ టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ అండ్ కీరా రైతాతో తిన్నాను. సూపర్ ఫిల్లింగ్ మీల్ అనమాట. ఈవినింగ్ వాకింగ్ అయితే ఫినిష్ చేసి చిన్న క్రేవింగ్ వస్తే ఒక్క సకినప్ప గూడా తిన్నాను. అండ్ నైట్ జీరా సోంపు వాటర్‌తో డే ఫినిష్ చేశా. అండ్ 2,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా క్లోజ్‌లో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బరువు తగ్గాలంటే చపాతీ తింటే సరిపోతుందా? అస్సలు కాదు. చపాతీతో పాటు ఏ కర్రీ తింటున్నాం అనేది చాలా ముఖ్యం. డే 18 అప్డేట్స్ అయితే చూడండి. ఈరోజు నుండి నా 10,000 స్టెప్స్ టార్గెట్‌ని మార్నింగ్ అండ్ ఈవినింగ్‌కి షిఫ్ట్ చేశాను. 10 ఏఎంకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ ఉప్మా. ఇది మన స్టొమక్‌ని ఎక్కువసేపు ఫుల్‌గా ఉంచి అనవసరమైన క్రేవింగ్స్ రాకుండా అయితే ఆపుతుంది. లంచ్‌లో తోటకూర పప్పు అండ్ చపాతీ. తోటకూరలో ఉండే ఐరన్ అండ్ ఫైబర్ మెటబాలిజంని పెంచుతాయి. అన్నం మానేసి చపాతీ తిన్నప్పుడు కర్రీ డబుల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. అప్పుడే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను చపాతీ తింటుంది వెయిట్ తగ్గడానికి మాత్రమే కాదు. రైస్ తింటే నాకు వెంటనే నిద్ర వస్తది. అండ్ ఆకలి కూడా వేస్తది. కానీ చపాతీలో ఉన్న ఫైబర్ ఎక్కువ ఉంటది. సో, అది తిన్నాక నాకు ఈవినింగ్ వరకైతే ఆకలి వేయదు. ప్లస్ నేను తిన్నది కేవలం 2 చపాతీస్ మాత్రమే. అండ్ పప్పు ఎక్కువ తింటున్నా. నా గోల్ ప్లేట్ నిండా పిండి తినడమే కాదు, ప్రోటీన్ అండ్ ఫైబర్ తినడం. ఈవినింగ్ నా 10,000 స్టెప్స్ ఫినిష్ చేసి
కేవలం జామకాయ తినైతే నా విండో క్లోజ్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ అంటిల్ దెన్ బై. హలో! ఈరోజు డే 19 ఈ 20 డేస్ జర్నీలో నేను నేర్చుకుందేంటంటే, కరెక్ట్‌గా తింటే మన బాడీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, డ్రెసెస్ ఇప్పుడు లూజ్ అవుతుంటే వచ్చే ఆ కాన్ఫిడెన్సే నా బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్స్. ఇంకా ఈరోజు నా రొటీన్ ఏంటో చూసేద్దాం రండి. మార్నింగ్ అయితే హాట్ వాటర్ విత్ లెమన్ అయితే తీసుకున్నా. చియా సీడ్స్ బాటిల్‌లో వేసి పెట్టేసా. బాడీ డిటాక్స్‌కి అండ్ రోజంతా యాక్టివ్‌గా ఉండడానికైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ రాగి జావ. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అస్సలు లంచ్ వరకు ఆకలి వేయదు. అండ్ నిజంగా నాకు ఆకలి వేయలేదు. నైట్ ఆకలి వేస్తదేమో అని లంచ్‌లో 1 చపాతీ, నిన్నటి తోటకూర పప్పు ఉంటే అది అండ్ మిల్ మేకర్ కర్రీ విత్ లాట్స్ ఆఫ్ సలాడ్ అయితే తీసుకున్నా. వాకింగ్ మాత్రం ఈరోజైతే ఎక్కువ చేషిన. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపి 13,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేసిన. నార్మల్‌గా అయితే 10,000 చేస్తా. కానీ ఈరోజు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టిన. ఇక పడుకునే ముందు డైజెషన్ కోసం జీరా అండ్ సోంపు వాటర్ అయితే తాగి డే 19 అయితే ఫినిష్ చేస్తున్నా. రేపు డే 20 అప్డేట్స్‌లో కలుద్దాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హలో! వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఏదైనా సరే ఒక హ్యాబిట్ మారడానికి 21 డేస్ పడుతుందంటారు గదా! సో, రేపటితో నేను ఆ ఫస్ట్ స్టేజ్ అయితే దాటేస్తున్నా. రోజులాగే ఈరోజు మార్నింగ్ జీరా వాటర్‌తో అయితే డే స్టార్ట్ చేశాను. ముందు టీ తాగేదాన్ని. ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఒక ఆనియన్ దోస, 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా. ఇంకా లంచ్ విషయానికొస్తే ప్లేట్‌లో శనగల కర్రీ, 1 చపాతీ అండ్ కొంచెం పచ్చడి అండ్ సలాడ్ ఉన్నాయి. బయట దొరికే ఫ్యాన్సీ డైట్ ఫుడ్ అవసరమే లేదు. మన ఇంట్లోనే శనగలు, పప్పులు, వెజిటబుల్సే బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. మనం హెల్తీ ఉంటేనే కదా మన ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోగలం. అందుకే మన కోసం మనం రోజులో కొంచెం టైం తీసుకోవడంలో తప్పే లేదు. అండ్ ఈరోజు 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేశాను. వాకింగ్‌కి మనం బయట అవసరం లేదండి. ఇల్లు సదురుతున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నడిస్తే సరిపోతది. ఈవినింగ్ 6 నా విండో క్లోజ్ అయిపోయింది. పడుకునే ముందయితే జీరా వాటర్ అయితే తాగి డే అయితే ఫినిష్ చేశాను. అండ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో! వెల్కమ్ బ్యాక్. డే 1 రోజు స్టార్ట్ చేసినప్పుడు నేను చేయగలనా అని ఒక చిన్న భయమైతే ఉండేది. కానీ ఈ 21 డేస్‌లో నా బాడీ కంటే నా మైండ్ అయితే చాలా స్ట్రాంగ్ అయింది. హౌస్ వైఫ్స్ అనుకుంటే ఏదైనా సాధించగలరు అని ఈ 21 డేస్ నాకు ప్రూవ్ చేశాయి. ఈరోజు నా రొటీన్ ఏంటో చూపిస్తాను. మార్నింగ్ అయితే లేవగానే హాట్ వాటర్ తాగి అయితే వాకింగ్ అయితే వెళ్ళిపోయినా. తర్వాత యాపిల్ సైడర్ వాటర్ అయితే తీసుకున్నా. యాపిల్ సైడర్ వాటర్ అంట స్ట్రాతో తాగాలంట. అందుకే నేనైతే ఒక టంబ్లర్ కూడా ఆర్డర్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఓట్ మీల్ అయితే తీసుకున్నా. ఇది తినడం వల్ల డే అంతా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అండ్ ఇంగ చియా సీడ్స్ కూడా వాటర్‌లో నానేసుకొని డే అంతా కొంచెం కొంచెం అయితే తాగుతా. లంచ్‌కైతే నేను పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేసిన అండ్ గోంగూర పచ్చడి అండ్ సలాడ్. ప్రోటీన్ కోసం అయితే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకున్నా. చలవ చేయడానికి కర్డ్ అండ్ కొంచెం సలాడ్ కూడా తీసుకున్నా. జొన్న గట్క తింటే కడుపు ఫుల్‌గా ఉంటుంది. ఈవినింగ్ వాటర్ మిలన్ అయితే తిన్నా. తర్వాత వాకింగ్ ఫినిష్ చేశాను. ఫైనల్‌గా నైట్ జీరా సోంపు వాటర్ తాగి నా డే అయితే కంప్లీట్ చేశా. అండ్ నాకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కడ తీసుకున్నావని కామెంట్స్ వస్తున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ అయితే నేను మెడ్ ప్లస్‌లో అయితే తీసుకున్నాను. అండ్ మన ఛానెల్ చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో నచ్చితే ఇప్పుడే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.